ఘనంగా కుక్కట్పల్లి ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు. సివిల్స్ మెయిన్స్ కు క్వాలిఫై అయిన విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్. ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా హరే కృష్ణ 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 హరే హరే అంటూ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుండే స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
యూపీఎస్సీ మెయిన్స్ కి ఎంపికైన వారికి సింగరేణి తరపున ప్రోత్సాహంగా చెక్కులను డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ₹1,00,000 అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మేధో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామన్నారు. ఆ క్రమంలో భాగంగానే వాటితో పాటు ఈరోజు యూపీఎస్సీకి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న మీకు కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతాం. దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలనేటువంటి ఆశ, ఆలోచన, తపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా అవన్నీ పూర్తవుతాయని చేయటం కోసం కావాల్సినటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆశీస్సుల్ని ఇలాంటి యువత అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ 2014లో జరిగిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల సభ్యత్వ నమోదు జరిగాయని వారు అన్నారు. కొంతమంది మాకు 20,000 వచ్చినాయి, కొంతమంది 80,000 వచ్చినాయి, కానీ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కాలేదు. అయినా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇంతవరకు ఎంతమంది రుణమాఫీలు చేశారు? 2 లక్షల రూపాయలు చెప్పండి. 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు అయిందని చెప్పేసి ఒక్కసారి లెక్క చెప్పని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు 2 లక్షల రుణమాఫీ కొంతమంది రైతులు కూడా చేయలేదు, కొంత భాగమే కొంతమంది చేశారు. రుణమాఫీ అనేది మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఈ గ్యారంటీ ఒక ఫెయిల్యూర్ గ్యారంటీ, రైతుల్ని మోసం చేసినటువంటి ఒక గ్యారంటీ అని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. బ్యాంకులలో పోతే కొత్త రుణాలు రావట్లే, బ్యాంకులలో పాస్బుక్లు పెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు ఇవ్వట్లేదు. ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడి ఓట్లు తీసుకొని ఈరోజు అదే రైతులకు మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులు బాధపడతా ఉంటే గ్రామీణ ప్రాంతంలో, మళ్ళీ పట్టణ ప్రాంతంలో ఈరోజు ఈ ప్రభుత్వం పట్టణ ప్రజలను కూడా భయపెట్టిస్తూ ఉంది. హైడ్రా అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి, హైడ్రా అనేటటువంటి ఒక యోజనను తీసుకొచ్చి ఈరోజు రాజకీయ ప్రత్యర్థుల మీద బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అయ్యప్ప సొసైటీలో వాళ్ళకు వ్యతిరేకించే వర్గం కానీ వాళ్ళకు రాజకీయమైనటువంటి ఒక ద్వేషంతో కొన్ని ఇల్లు కూలగొట్టారు, మీరు కూడా అదే పని చేస్తున్నారు. మీరు హైడ్రాలో నిజంగా కూడా ఎఫ్టీఎల్లో కట్టినటువంటి కట్టడాల్ని భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. పర్యావరణ సంబంధించినటువంటి ఏ ఒక దాని పరిరక్షణ అంటే భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు పడుతుంది. కానీ మీరు పర్యావరణ పరిరక్షణ పేరుతో రాజకీయ కక్షలు తీసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్ని భవనాలు ఈరోజు మీరు కూలగొట్టారు? 30 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నటువంటి ఒక ప్రాంతంలో, పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటువంటి ఒక ప్రాంతంలో కూడా వాళ్ళు భయభ్రాంతితో ఉన్నారు. మరి 30 సంవత్సరాల క్రితము ఇచ్చినటువంటి ఒక పర్మిషన్లు ఎవరా అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇస్తుంది, మీ కాంగ్రెస్ పార్టీ కూలగొడుతుంది, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వాళ్ళ ఇల్లు కూలగొట్టరు, వాళ్ళ ఫామ్ హౌస్ కూలగొట్టరు. ఈరోజు నిజంగా హైడ్రా అనేటటువంటి ఒక ఏదైతే స్కీమ్ ఉందో, హైడ్రా అనేటటువంటి ఒక ఏదైతే ప్లానింగ్ ఉందో, ఇది నిజంగా చెరువులు ఒక బాగు చేయడానికి, పరిరక్షణ కాపాడుకోవడానికి వాడుకోవాలి. కానీ దాని వెనక దాగున్నటువంటి దురుద్దేశంతో మీరు పనిచేస్తే ఈ యొక్క హైడ్రా అనేటటువంటి ఒక స్కీమ్ కూడా ఫెయిల్ అవుతుంది. మీరు దీన్ని చిత్తశుద్ధితో చేయట్లేదు. ఈ యొక్క లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలి, మూసి ప్రొటెక్ట్ చేయాలి. మూసి ఒక ప్రాంతంలో కూడా అక్కడ మీరు పరివాహాన్ని అక్కడ మీరు రక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ అవన్నీ కూడా మర్చిపోయి కేవలం రాజకీయ ఉద్దేశంతోనే హైడ్రాను వాడుతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆరోపిస్తుంది. ఇది మంచిది కాదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. పర్యాటక రంగ అభివృద్ధి మూలంగా ఉన్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పిచ్చుకలంక సుందరమైన ప్రాంతం అని తెలిపారు.
రాజమహేంద్రవరంలో హేవలకు బ్రిడ్జిని పర్యాటక ప్రాంత చర్యలు చేపట్టామని తెలిపారు. కడేపులంక ప్రాంతం బోట్ షికారుకు అనువైనదన్నారు. మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్ లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకు ముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మీరు చూసి సైట్ చూసి ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు బుచ్చే చౌదరి గారు ఈ ప్రాంతం మీద కానీ ఈ పిచ్చుకులంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ద్రాక్షారామం కానీ పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఒక పక్కన అన్నవరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవళేశ్వరంలో ఉంది. అంతర్వేదిలోనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అదేవిధంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మాల సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు కలిశారు. ఎస్సీ వర్గీకరణపై కోర్టు డైరెక్షన్ కు అనుగుణంగా మాల మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలన్న నేతలు కమిటీని నియమించి ఆ రిపోర్టును ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంని కలిసిన వారిలో ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మట్ట రాగమయ్యి, వంశీకృష్ణ, నాగరాజు, మాలమాన నేత చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్ లో ఎంపిక కావడం అనే ఏకైక లక్ష్యం విద్యార్థులకు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీకు ఉండాలని కుటుంబ ఆర్థిక ఇతర సమస్యలు పట్టించుకోవద్దని సివిల్స్ మెయిన్స్ కి అర్హత సాధించాలన్నారు. తెలంగాణ నుంచి సివిల్ మెయిన్స్ కి అర్హత సాధించిన 135 మందికి రాజీవ్ సివిల్స్ అభయాస్తం కింద 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. కడప జిల్లా బద్వేల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన స్వర్గీయ సానపురెడ్డి గోపాల్ రెడ్డి కుమారులు రాధాకృష్ణారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, సంఘం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి పాల్గొన్నారు. ఎందుకంటే యాక్చువల్గా మేము చదువుకోవడానికి మా నాన్న టీచరు విషయమే ఆ టీచర్ ప్రభుత్వమే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. లేకపోతే నేను 2-3 సార్లు పెన్షన్ ఆఫీస్లో మా నాన్న ఇంట్లో మర్చిపోతున్నప్పుడు ఇక్కడ లేదప్పుడు ఎన్జిఓ ఆఫీస్ ఉండేది. నేను ఎప్పుడు హైదరాబాద్ జరిగినప్పుడు ఇంట్లో ఉంటాడు కదా, ఎక్కడ ఉన్నానంటే పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉండేవాడు. నేను అక్కడికి వచ్చేవాడు 3 సార్లు చూశాను. చూస్తే 4 ఏళ్ళు కట్టి ఎవరు పెద్ద చిన్న రూమ్ అనమాట. నాకు అప్పటి నుంచి కూడా పాలు ఉన్నప్పుడు మనం ఏం ఇది అడలేదు, కానీ బ్రహ్మ ఇచ్చేప్పుడు అంటాడు, నాన్న 50,000 ఇస్తా అన్నాడు. మీరు నేను 50,000కి ఏమొస్తుందిలే, నేను చూసాను అక్కడ ఆ ఫంక్షనాలు మన ఆఫీస్ అయ్యి దాంట్లో ఏ కావాలి మీనాక్షి అందరూ నాకు చాలా అభిమానము, గౌరవము. మీరందరూ ఎందుకంటే మాకందరూ సమానం లేకుండా వాళ్ళందరూ కూడా. సో నేను మొన్న కూడా చెప్పాను, ఇంకా ఏదైనా ఉంటే కూడా చేసుకోండి అంటే ఇంకేమి ఇస్తారు సరిగ్గా అని అన్నాడు. ఎప్పుడైనా ఏ రోజైనా కూడా ఈ పెన్షన్ ఆఫీస్కి ఏం అవసరం ఉన్నా కూడా మేము ఉంటాము. మా నాన్న చేసిన పెన్షన్ కూడా మా పిల్లలకి ఇస్తున్నాడు కూడా. సో ఆయన మేము ఎప్పుడు ఉంటాము. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య, ఈవో భాస్కర్రావు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. सुधा देववर्मनाम्याः सपुत्रकस्य प्रतीक देववर्मनामधेयस्य जैव उग्रं वीरं महाविष्णुं वरन्दं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं
Today I have come for darshan here, and it is a very beautiful experience. Darshan in this temple is a very beautiful experience with all the tradition and beautiful Vedic hymns. So I am very impressed with this temple, and it has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devata bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve bhavantu sukhina. Sab sukhi rahe. రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పిచ్చుకూలంక పర్యాటక రంగ అభివృద్ధిపై ఒబేరాయ్ ప్రతినిధులతో చర్చించారు. ఒబేరాయ్ హోటల్స్ ప్రతినిధులు పిచ్చుకలంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరిగిందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఎర్రగుంట్ల జువారీ కర్మాగారంలో డిఏవి స్కూల్ నందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు భరతనాట్యం, నృత్యాలు, పాటల పోటీలు, ఉట్టికొట్టడం లాంటి కార్యక్రమాలు పలువురు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామి నాయుడు మాట్లాడుతూ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. సమాజ సేవకురాలు మదర్ తెరెసా ఆదర్శనీయురాలు, చిరస్మరణీయురాలని రాజమహేంద్రరావు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మదర్ తెరెసా జయంతి సందర్భంగా 46వ డివిజన్ లో మదర్ తెరెసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మదర్ తెరెసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కలకత్తాలోని మహిళా డాక్టర్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నీలోపర్లోని డాక్టర్స్ డిమాండ్ చేశారు. నీలోపర్ హాస్పిటల్లో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడుల, హత్యలపై ప్రత్యేక చట్టాలను అమలు చేయాలన్నారు. రాజమహేంద్రవరం 2వ డివిజన్ గోపాల్ నగర్ లోని శ్రీకృష్ణ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి జన్మదినం, దాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తున్నటువంటి విషయం. అయితే నిజంగా కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితం నాకు వదలండి, కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం. అదేవిధంగా ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణం లాగా ఆనందోత్సాహాలతోటి ఆయన తన జీవితాన్ని గడిపారు. కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదైనా ఒక సమస్య ఎదురైతే
దానివల్ల కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఇవాళ భగవంతుని అనుగ్రహంతో గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారో, ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజలందరూ ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో, ఓపికతోటి, ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి, ఓర్పుతోటి అందించాలి అని చెప్పి ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని వామపక్ష పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. షరతులు పెట్టడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో రైతులను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణాలని మాఫీ చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఆగస్టు 15 వరకు అమలు చేస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మేము 31,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకి ఈ రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. దాన్ని మేము అభినందించాం. కానీ ఆచరణలో ఇప్పటి వరకు కేవలం 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రాష్ట్రంలో, అంటే 50% మందికి మాత్రమే ఈ రుణమాఫీ అమలైంది. ఇంకా ఇది ఖమ్మం జిల్లా లాంటి చోట్ల కేవలం 30% మాత్రమే అమలైంది. ఈ జిల్లాలో 3,17,000 మంది రుణమాఫీకి అర్హులైతే కేవలం 1,15,000కు మాత్రమే రుణమాఫీని అమలు చేశారు. అందుకని ప్రభుత్వం ఇవాళ ఆచరణలో అందరికీ రుణమాఫీ, అది రేషన్ కార్డు నిబంధనలు, లేకపోతే 2 లక్షల పైబడినటువంటి వాళ్ళు చెల్లించాలన్నటువంటి నిబంధన, పట్టాదారు పాస్ పుస్తకం, ఇలాంటి షరతుల వలన ఇవాళ రైతాంగం రుణమాఫీకి దూరం అయ్యారు. అందుకని ప్రభుత్వం షరతులు లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు అందరికి కూడా తక్షణం 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వ్యవసాయ మంత్రి గారు కూడా వచ్చి ఏదైతే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి ఈ రోజు నుంచే వ్యవసాయ అధికారులు యాప్ని క్రియేట్ చేసినాం, దాంట్లో అప్లోడ్ చేసి ఈ 10-15 రోజుల్లో 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు. దానికి వ్యవసాయ మంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా 2 లక్షల పైబడినటువంటి మొత్తాన్ని కట్టాలనేటువంటి నిబంధన కూడా సడలించే దానికోసం వ్యవసాయ మంత్రి గారు కేబినెట్ ఆలోచన చేయాలని, షరతులు లేకుండా సంపూర్ణంగా 31,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రుణమాఫీని అమలు చేయాలని, 42 లక్షల మంది రైతాంగానికి ఈ రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులపై అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని వామపక్ష పార్టీలో రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అదే సమయంలో కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ ముగించుకొని వెళ్తున్న తుమ్మల కాన్వాయ్ని రైతులు, రైతు సంఘ నాయకులు అడ్డుకున్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘ నాయకులు తుమ్మలను కోరారు. రైతు రుణమాఫీపై తుమ్మల స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తుమ్మల మాట్లాడుతున్న క్రమంలోనే రైతులు 2 లక్షలపై ఉన్న రుణాల కట్టే విషయంపై తుమ్మల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ దశలో తుమ్మల రైతులపై అసహనం వ్యక్తం చేశారు. చెప్పేది వినండి లేదా మీరే మాట్లాడుకోండి అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. అట్లా అని చెప్పి రైతుని ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏవైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే చెప్తున్నాను. కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది. ఇప్పుడు 18,000 కోట్లే డిస్పర్స్ అయింది. ఇంకా దగ్గరికి 12,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి. వెళ్ళక ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం, రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తుండొచ్చు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు. ఈ యాప్ ద్వారా అందరూ 18,000 కోట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళక ముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం, ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది
నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది. నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు. మీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి. అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 31,000 కోట్ల వాళ్ళ ఖాతాలు వేయాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది. నిన్న ఇవాళ సెలవులు వచ్చినాయి. రేపు మళ్ళీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క 18,000 కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా గంట సేపు మా సెక్రటరీ తోటి మాట్లాడారు. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారి వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు, ఆయన ఇంటి ముందే. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. కాబట్టి దయచేసి రైతులు ఆ రకంగా మీరు భరోసా ఇవ్వండి. మీ మాట నిలిపే బాధ్యత నాది. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. జ్వరం ఉంది కొంచెం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.